నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అనంతపురంలో కుటుంబ సభ్యులతో కలిసి శాతకర్ణి సినిమా వీక్షించిన పల్లె శాతవాహనుల పాలనా వైభవాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు కదిలించేలా చిత్రీకరించారని పల్లె రఘునాథరెడ్డి సతీమణి ఉమా అన్నారు. ఈ చిత్రం చూస్తున్నంతసేపు తెలుగువారి పౌరుషం ఏ విధంగా ఉంది, ఇతరులు భారతదేశంలో దురాక్రమం జరగకోకుండా ఏ విధంగా ఎదిరించారు అనే ఆ సన్నివేశాలు చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తూ ఉంది, రోమాలు లిక్కబడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి నటన అద్భుతంగా ఉంది, అసాధారణంగా ఉంది, అమోఘంగా ఉంది, అనన్య సామాన్యంగా ఉంది. ఆయన హావభావ ప్రకటన కానీ, ఆయన చూపిస్తున్న నటనా చాతుర్యం కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మైమరిపించే రీతిలో చాలా అద్భుతంగా ఉంది. సాంకేతిక విలువలు కానీ, చిత్రీకరించిన పద్ధతి కానీ చాలా మార్వలస్, ఎక్సలెంట్గా ఉంది. అంతేకాకుండా ఈ తరం వారికి పూర్వం ఏ విధంగా రాజ్యాలున్నాయి, ఏ విధంగా ఈ దేశం కోసం దేశభక్తితో పోరాడారు, ఏ విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, వేరే దేశస్తులు రాకుండా ఈ జాతే ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి దేశభక్తి ప్రబోధాత్మక ఈ చిత్రం. వీటిలో పాటలు కానీ, మాటలు కానీ, చిత్రీకరణ కానీ ఇతర విదేశీ సినిమాలకు తీసుకునే రీతిలో ఉంది. సామంతరాజు పిల్లల్ని కాపాడుతాడు చూడండి, అది హ్యాట్స్ ఆఫ్ అండి. ఏడుపు వచ్చేసి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారా అన్నంత టెన్షన్ వచ్చింది నాకు. కాకపోతే బాలకృష్ణ సార్ ఎటు తిరిగి కాపాడుతారు, కానీ చావుకి ఎదిరించి ఒక్కడే లోపలికి వచ్చి తన కొడుకే కాకుండా సామంతరాజు పిల్లల్ని కూడా తాను బ్రతికించగలిగినాడు అన్న సీను చాలా కంటికి మనకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరి మనసును ప్రతి ఒక్క మనుషుల్లో నిలిచిపోతుంది. ఎన్ని ఏళ్లకైనా జ్ఞాపకం ఉండిపోతుంది అని అనుకుంటున్నాను.